యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ సహకారులు ఈ మాసాంతం వరకు కావాలి, ప్రార్థించమని మనం చేస్తున్నాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత చేరి ప్రార్థిస్తున్నాము. మీ కృప కొరకై అర్థిస్తున్నాము. ప్రభు, ఈ రాత్రి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి. సమస్త ఘనత మీరు పొందండి. మీ వాక్యము మాకు నెమ్మదినిస్తుంది, దయచేయండి. యేసు నామములో వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 104వ సంకీర్తన 8వ వచనం మీ ఎదుట ఉంచుకోండి. చదువుకుందాం. కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే అవి పారిపోయెను. నీ ఉరుముల శబ్దము విని అవి త్వరగా పారిపోయెను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములకు ఎక్కెను, పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పక ఉండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆయన కొండలోయలలో నీటి బొగ్గలను పుట్టించును, అవి మన్యములలో పారును. అవి అడవి జంతువులన్నింటికీ దాహమిచ్చును, వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకును. 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగం నీటిని గుర్చినటువంటి వాక్య భాగం, వాటర్. ఈ వచనాలు మీరు చదివినట్లయితే నీరు పర్వతాలు ఎక్కాయి, పల్లాలు దిగాయి, నియమించబడిన స్థలాలకు పరిగెత్తుకుపోయాయి, వెలుపలికి రాకుండా అడ్డుకట్టలు వేయబడ్డాయి అని చెబుతున్నది ఏమిటి? ప్రీ యాడమైట్ వరల్డ్. ఎప్పుడైనా విన్నారా ఈ పదం మీరు? ప్రీ యాడమైట్ వరల్డ్, ప్రీ యాడమైట్ ఫ్లడ్. జలప్రళయము అనగానే ప్రతి క్రైస్తవునికి గుర్తుకు వచ్చేది నోవహు చరిత్ర. నోవహు జలప్రళయము కంటే ముందు మరొక జలప్రళయం వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది, ఏం జరిగింది అనేది మీకు అర్థం కావాలి. ఈరోజు ఈ అంశాన్ని మీ ముందు ఉంచుతాను. ఆదికాండము మొదటి అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 2వ వచనం భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆదియందు దేవుడు భూమిని సృజించినప్పుడు నిరాకారంగా ఉందా? ఆ వచనం చూస్తే అలా అనిపిస్తోంది కదా. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. నీవు భూమిని నిర్మించినప్పుడు, సిద్ధపరిచి స్థిరపరిచినప్పుడు దానిని నివాసయోగ్యముగానే చేశావు, నిరాకారముగా చేయలేదు అని వ్రాసింది. వింటున్నారా? యెషయా గ్రంథం 45:18లో నిరాకారముగా శూన్యముగా నీవు భూమిని చేయలేదు, నివాసయోగ్యంగా చేశావు అని రాసింది. 1వ అధ్యాయం 1వ వచనం ఆదికాండం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం రెండు పక్కపక్కనే పెట్టి చదివితే దేవుడు భూమిని సృజించినప్పుడు నిరాకారంగా చేయలేదు, నివాసయోగ్యంగా చేశాడు అన్నాడు.
మరి నివాసయోగ్యంగా చేయబడితే నిరాకారంగా ఎప్పుడు మారింది? ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయంలో 23వ వచనంలో అంటాడు, నేను భూమిని చూడగా అచ్చట వెలుగు లేకపోయాను, నిరాకారముగా ఉండెను అంటాడు. అంటే అర్థం ఏమిటి? ఏదో జరిగింది, భూమి నియమించబడింది, నిర్ణయించబడింది, ఏర్పరచబడింది. ఆ తర్వాత ఏదో జరిగింది, ఆ కారణంగా భూమి నిరాకారంగా మారింది. ఏం జరిగింది? ఆదియందు దేవుడు ఆకాశములను భూమిని సృష్టించినప్పుడు నివాస యోగ్యమైన భూమిని సృష్టించాడు. ఆ నివాస యోగ్యమైన భూమి మీద దేవదూతలు నివాసం ఉన్నాయి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు భూమిని నీట ముంచి వేశాడు. పేతురు భక్తుడు చాలా తేటగా ఈ సత్యాన్ని వ్రాశాడు. పూర్వమందున్నటువంటి భూమి ఆకాశం ఉండెననియు, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమున కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరిచెదురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. ఎప్పుడున్న లోకము? అప్పుడున్న లోకము. అప్పుడున్న లోకము అంటే మానవులు లేనప్పటి లోకము. భూమి మీద దేవదూతలు సంచారం చేస్తున్నటువంటి లోకము. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనంలో భూమి యొక్క స్థితిని వర్ణించాడు. మండుచున్నటువంటి రాళ్ల మధ్యన కెరూబువై నీవు సంచరిస్తున్నావు అన్నాడు. భూమి మీద మండుతూ ఉన్న రాళ్ళు వంటి పరిస్థితి ఎక్కడుంది ఇప్పుడు? లేదు. కనుక మొదటి స్థితిలో భూమి యొక్క స్థితి మండుచున్న రాళ్ల మధ్య కెరూబులు సంచారంతో కూడినదై నివాసయోగ్యమైనటువంటిదై ఉన్నట్లుగా మనకు వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుడు భూమిని నిర్మించిన తరువాత, నివాసయోగ్యంగా చేసిన తరువాత దేవదూతలను దాని మీద ఉంచాడు. దేవదూతలు పాపం చేసినప్పుడు దూతలను త్రోసివేసి భూమిని నీట ముంచేశాడు. అందుకనే మీరు గమనించండి, ఆదికాండం 1వ అధ్యాయంలో వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. అయితే భూమి కలుగును గాక అనలేదు, నీరు కలుగును గాక అని అనలేదు. అంటే ఆదాము యొక్క నిర్మాణం 6 దినాల సృష్టికి పూర్వమే నీరు ఉన్నది, 6 దినాల సృష్టికి పూర్వమే భూమి ఉన్నది. అయితే నీటి యందు భూమి దాచబట్టబడి ఉన్నది, ముంచబడి ఉన్నది. అందుకే ప్రభు ఆదికాండం 1వ అధ్యాయంలో ఆరిన నేల కలుగును గాక అన్నాడు, కానీ భూమి కలుగును గాక అనలేదు. నీటిలో నుండి నీటి వలన సమకూర్చబడిన భూమి వెలుపటికి వచ్చింది, అది ఆరిన నేల అయింది. అంతకుముందు తడిచిన నేల, నీటి యందు మునిగిన నేల. దేవుని మాట చొప్పున ఆదాము యొక్క సృష్టి యొక్క క్రమంలో ఆ భూమి వెలుపటికి తీసుకుని రాబడింది, సెకండ్ ఇన్హాబిటేషన్ స్టేజ్. ఈ భూమి మీద నీరు ఎక్కడుండాలి, నీరు ఎలా ప్రవహించాలి, సముద్రాలు ఎక్కడ ఉండాలి, వాటి పరిధి ఎక్కడ వరకు ఉండాలి, వాటి యొక్క ప్రవాహాలు ఎక్కడ వరకు ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన ఒక్కసారిగా ఆర్గనైజ్ చేశాడు. చూడండి, మనం కంప్యూటర్లో డిఫరెంట్ ఫైల్స్ తయారు చేసి ఒక సాఫ్ట్వేర్లో మనం ఆపరేట్ చేయగానే అవన్నీ రెగ్యులేట్ అయిపోతాయి, ఎక్కడ వచ్చేస్తాయి. ఆ విధంగానే భూమి మీద దేవుడు నియమించిన విధానం ప్రకారం, డిజైన్ ప్రకారం నీరు ప్రవహించింది. నదులు నదులుగా, సముద్రాలు సముద్రాలుగా, కాలువలు కాలువలుగా, ప్రవాహాలు ప్రవాహాలుగా, కొండల మీద ఎక్కి పొర్లి పారి ఏ నీరు ఎక్కడ ఉండవలనో అక్కడ ఉండునట్లుగా అవి ఏర్పాటు అయ్యాయి. ఇది చరిత్ర, ఇది చరిత్ర. ఇది నేను సృష్టించింది కాదు, బైబిల్ గ్రంథంలో సత్యముగా వ్రాయబడినటువంటిది. అందుకని అన్నాడు, నీవు గద్దించగా నీరు పారిపోయింది అన్నాడు. చూడండి, దేవుడు సృష్టిని గద్దిస్తున్నాడు, సృష్టి లోబడుతుంది. దేవుడు మనుషులను గద్దిస్తున్నాడు, కానీ మనుషులు లోబడటం లేదు.
మనుషులు అల్పమైన వారే, కానీ గొప్ప సృష్టిలో పడిన అల్పుడైన మానవుడు దేవునికి లోబడటం లేదు. మొదటి నుండి ఇదే వరుస, ఇదే పరిస్థితి. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి మానవుడు కూడా దేవునికి వ్యతిరేకంగానే పనిచేస్తున్నాడు. కారణము మానవుని యొక్క హృదయములో ఉన్న ప్రాచీన పాపపు స్వభావం. ఆ స్వభావం కారణంగా దేవుణ్ణి తృణీకరిస్తున్నారు. చూడండి 10-11 వచనాలు. కొండలోయలలో నీటి బుగ్గలు, మన్యాలలో పారే ప్రవాహం, అడవి జంతువులకు దాహం ఇస్తుంది, అడవి గాడిదలు దప్పిక తీరుస్తుంది. అడవులలో సెలయేర్లు ఎందుకు? ఇవాళ నిన్ను నన్ను ఒక వాటర్ సర్క్యులేషన్ స్కీమ్ డెవలప్ చేయమంటే మనం మొట్టమొదటిగా ఐడెంటిఫై చేసేది పీపుల్ డ్వెల్లింగ్ ప్లేసెస్. మనుషులు ఎక్కడ నివాసం ఉంటారో అక్కడ మనం నీటి వసతులు ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ దేవుడు ఎంత కనికరం గలవాడు, అరణ్యములో కూడాను నీటి ప్రవాహాలు ఏర్పాటు చేశాడు. దేని కొరకు? నీరు మనుషులకే కాదు, నీరు జంతువులకు కూడా అవసరం. నీరు త్రాగి బ్రతికేటట్టుగా దేవుడు జంతువులను డిజైన్ చేశాడు. కనుక వాటి దప్పిక తీర్చడానికి వాటి నివాస స్థానములైనటువంటి పర్వతాలలో సైతం, కొండలలో, వాగులలో నీరు ప్రవహించేట్టుగా దేవుడు చేశాడు. కొన్ని చోట్ల పర్వతాల మధ్య నీరు ఎక్కడి నుండి వస్తుందో అర్థం కాదు. పర్వతాల్లో ఆ విధంగా ఉబికి వచ్చేస్తూ ఉంటుంది. ఎంత ప్యూరిఫైడ్ వాటర్! నేను చూచాను అరణ్య ప్రాంతంలో సువార్త చేసిన దినాల్లో కొన్ని కొండ చర్యలలో నుండి వస్తున్న, బండ బీటలలో నుండి వస్తున్న నీటి ఊటలు, నీటి జలలు ఎంత స్వచ్ఛమైనటువంటివిగా ఉంటాయో. సోదరుడా, సోదరి, దేవుడు ప్రేమ గలవాడు. కేవలము మనుషుల పట్ల మాత్రమే కాదు, జంతువులకు సైతము నీరు ఇవ్వాలి అనే విశ్వాస్యత కలిగినటువంటి వాడు. ఒక ప్రశ్న నన్ను మిమ్మలను అడగనివ్వండి. అదేమిటి అనగా, అడవి జంతువులకు దాహం ఇచ్చేవాడు, అడవి గాడిదలకు దప్పికనిచ్చేవాడు, ఆకాశ పక్షులకు సహాయం చేసేవాడు మనుషులమైన మనకు ఎందుకు చేయడు? ఎందుకు మనము ఆయన యందు నమ్మిక ఉంచటం లేదు? ఎందుకు మనుషులము ఆయన యందు విశ్వాసం ఉంచటం లేదు? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని మనం చేస్తున్నాను. 12వ వచనం. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును, కొమ్మల నడుమ అవి సునాదము చేయును. ఎంతటి రమణీయమైన దృశ్యాన్ని వర్ణిస్తున్నాడు కీర్తనాకారుడు. చక్కటి పక్షుల కిలకిల రావాలు, చెట్ల మీద నిలిచి అవి పాడు గీతాలు, అవి స్తుతించే విధానం భక్తుడు గుర్తుపట్టి మాట్లాడుతున్నాడు. సునాదము చేస్తాయట. పక్షుల కిలకిల రావాలు సునాదంగా భావిస్తున్నాడు. ఆకాశ పక్షులు దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. సృష్టి అంతయు దేవుణ్ణి స్తుతిస్తోంది. మానవుడు తిరుగుబాటు చేసి దేవుణ్ణి తృణీకరిస్తున్నాడు. 13వ వచనం. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారనిచ్చును, నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుతోంది. పశువులకు గడ్డిని, నరులకు ఉపయోగమగు కూర మొక్కలను ఆయన మొలిపిస్తున్నాడు. నరులకు గడ్డిని మొలిపిస్తున్నాడు. ఎలా ఉంది మీకు ఈ పదం? నరులకు గడ్డి మొలిపించిన వాడు మనుషులకు భోజనము ఇవ్వడా? పరిస్థితుల ఆధారంగా అచేతనావస్థకు వెళ్ళిపోయే అశక్తిమంతుడా మన దేవుడు? కాదు. ఖచ్చితంగా వ్యతిరేక పరిస్థితుల్లో సైతం తన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని పోషించగలిగిన సమర్థుడిని నేను మనవి చేస్తున్నాను. 14వ వచనం. పశువులకు గడ్డి నరులకు ఉపయోగమగు ఆహారము. పశువులకు గడ్డి, భూమి నుండి వచ్చేటువంటి ఉత్పత్తులు శరీరం మీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి. చూడండి, మన శరీరం మంటి నుంచి తీయబడింది. వృక్షాలు మంటి నుండే పుట్టి పెరిగాయి. కనుక మన యొక్క ఆధారాలు ఒకటే. మనము మంటి వారమే, వృక్షాలు మంటి నుండి వచ్చాయి.
ఆయా వృక్షాల యొక్క ఫలాలు శరీరం మీద పనిచేసే విధానం చూస్తున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఒక్కొక్క అవయవం మీద ఒక్కొక్క వృక్షము, కొన్ని ఆకులు, కొన్ని విధాలైనటువంటి వైద్యానికి వాడుతూ ఉన్నారు కదా. కారణము దేవుని యొక్క సృష్టిలోనే దేవుడు మనుషుల కొరకు సృష్టిని ఏర్పాటు చేశాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారము, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసము, వారి ముఖాలకు మెరుగునిచ్చు తైలము, నరుల హృదయమును బలపరచు ఆహారము ఆయన పుట్టిస్తున్నాడు. ఆయన పుట్టిస్తున్నాడు. నీవు ఒక విత్తనాన్ని విత్తుతావు, దానికి శరీరాన్ని ఇచ్చేది దేవుడే అన్నాడు పౌలు గారు. అవును, మనం విత్తనమే వేస్తాం, అది చచ్చిపోతుంది. విత్తనం చచ్చినాక మొలకెత్తుతుంది. పునరుద్ధానాన్ని సూచిస్తూ ఈ యొక్క ఫార్మాట్ దేవుడు మన కన్నుల ముందు ఉంచాడు. ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు అది చచ్చిపోతుంది, ఆ తరువాతే అది జీవము కలిగి తిరిగి మొలుస్తుంది. అలాగనే విత్తనము చనిపోయి మొక్కగా తిరిగి లేచి వచ్చినట్టు మనమును మరణించి తిరిగి లేస్తాం. అదే పునరుద్ధానం యొక్క విలువ. ఇక్కడ వాక్యాన్ని చూడండి. దేవుడు ఏం చేస్తున్నాడట? నరుల హృదయము సంతోషపెట్టే ద్రాక్షరసం, ముఖాలకు వెలుగునిచ్చే తైలం, హృదయాన్ని బలపరిచే ఆహారం ఆయన పుట్టిస్తున్నాడు. ఆయన పుట్టిస్తున్నాడు. గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ ఫుడ్ ఆన్ ఎర్త్. భూమి మీద మనం జీవిస్తున్నాం. దేవుడు మనకు ఆధారమై ఉన్నాడు. మన ఆహారానికి ఆధారం దేవుడే. ఆయన తన గుప్పులు విప్పి పోషిస్తాడు అనే పదం వాక్యంలో వ్రాయబడింది. ఆయన తన గుప్పిలు విప్పుతాడు. ప్రతి జీవి యొక్క ఆకలి తీర్చడానికి తన గుప్పిలు విప్పుతాడు. ఎంత గొప్ప దేవుడండి! మన దేవుడు తన గుప్పిలు విప్పి మనలను కాపాడేవాడు, మనలను కరుణించేవాడు. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకుంటాయి, సరళ వృక్షాలపైన కొంగలు నివాసం చేస్తాయి, గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానాలు. చూడండి, చెట్ల గురించి మాట్లాడుతున్నాడు, పక్షుల గురించి మాట్లాడుతున్నాడు, అలాగనే జంతువులను గురించి మాట్లాడుతున్నాడు. వీటన్నిటికీ కొండలు ఆశ్రయస్థానాలు. దేవుడు ఎంత చక్కటి డిజైన్ ఏర్పాటు చేశాడు. ఏ జంతువు ఎక్కడ మేయాలి, ఏ జంతువు ఎక్కడ భుజించాలి, ఏ జంతువు ఎక్కడ పండుకోవాలి, ఏ జంతువు ఎక్కడ విహారం చేయాలి, ఇవన్నీ కూడా ఆయన డిజైన్లో ఆయన ప్రణాళిక చేసినవే. ఋతువులను తెలియజేయడానికి ఆయన చంద్రుడిని నియమించాడు. సూర్యుడికి తన అస్తమయ కాలం తెలుస్తుంది. ఈ పదం ఒకసారి చూడండి. ఋతువులు తెలుపుటకు ఆయన చంద్రుడిని నియమించాడు. ఆదికాండము 1వ అధ్యాయంలోనే శీతోష్ణ స్థితి ఏర్పాటు చేయటానికి గురించి మనకు కనిపిస్తుంది. దేవుడు ఋతువులను ఏర్పాటు చేశాడు. ఆదికాండము 8వ అధ్యాయం 22వ వచనం, భూమి నిలిచి ఉన్నంత కాలము వెదకాలము, కోతకాలము, శీతోష్ణాలు, వేసవి శీతకాలాలు, రాత్రి మగడు ఉండక మానమని దేవుడు తన హృదయములో అనుకున్నాడు. దేవుడు తన హృదయములో అనుకున్నాడు. నోవహు జలప్రళయం అనంతరం దేవుడు తన హృదయములో అనుకున్నది ఏమనగా ఈ శీతోష్ణ స్థితి అంతా ముగింపు వరకు ఉండబోతోందని. అదే రాస్తున్నాడు ఇక్కడ. ఋతువులను తెలపటానికి చంద్రుని నియమించాడు. సూర్యుడికి తన అస్తమయ కాలం తెలుసు. అవి నీవు చీకటి కలుగజేయగా రాత్రి అవుతోంది, అడవి జంతువులన్నీ తిరుగుతాయి. చూడండి ఎటువంటి జ్ఞానం రాయబడిందో. చీకటి కలుగజేస్తాడు దేవుడు. చీకటి పడినాక క్రూర జంతువులు బయటికి వస్తాయి. ఇప్పటికీ కూడా మీరు గిరిజన ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు రాత్రిపూట సంచారం చేయొద్దంటారు. ఎందుకంటే ఏదో ఒక జంతువు మీద పడే ప్రమాదం ఉంది. సింహపు పిల్లలు వేట కొరకు గర్జిస్తున్నాయి, తమ ఆహారమును దేవుని చేతుల నుండి తీసుకొని చూస్తున్నాయి. ఈ మాట నాకు నచ్చిన మాట. తమ ఆహారము దేవుని చేతిలో నుండి తీసుకోవాలనుకుంటున్నాయి. మరి మనమేమనుకుంటున్నాం? మనకు అసలు ఆ నమ్మకమే ఉండదు. నన్ను పోషిస్తోంది నా దేవుడు, నాకు ఆహారం ఇస్తోంది నా దేవుడు,
నన్ను సంరక్షిస్తోంది నా దేవుడు, నా పరిస్థితులకు కారణం నా దేవుడు. ఈ భావన మనుషులుగా మనకుందా? కానీ పక్షులు ఆయన చేతుల్లో నుండి ఆహారం తీసుకోవడానికి ఇష్టపడుతున్నాయి అన్నాడు. అంటే ఆయన మీద ఆధారపడుతున్నాయి, ఆయన ఎదుకు వెళుతున్నాయి, ఆయన దగ్గర నుంచి పొందుకుంటున్నాయి. అందుకనే ప్రభు చాలా తేటగా చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు చాలా తేటగా చెప్పాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, ఆయనను మీ తండ్రి వాటిని పోషిస్తున్నాడు కాడా? అవునండి, దేవుడు పోషిస్తున్నాడు. దేవుడు పోషిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు మనలను బట్టి కాదు మనల్ని పోషిస్తుంది, ఆయన స్వభావాన్ని బట్టి ఆయన పోషిస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్నావు కదా, నీ పోషకుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. నీవు యేసును రక్షకునిగా అంగీకరిస్తే నీ పోషణ ఆయన చేస్తాడని వాక్యం చెబుతుంది. అడవి జంతువులు తిరుగుతున్నాయి, సింహపు పిల్లలు వేట కొరకు గర్జిస్తున్నాయి, తమ ఆహారము దేవుని చేతుల నుండి తీసుకొని చూస్తున్నాయి. సూర్యుడు ఉదయించగానే అవి మరలిపోయి గుహల్లో పడుకుంటాయి. వేల సంవత్సరాలు గడిచిన జంతువుల అలవాట్లు యథావిధిగా అవే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాత్రంతా అరణ్యములు తిరుగుతాయి, ఉదయమైనప్పుడు విశ్రాంతి నిమిత్తము కొండపేటల్లోనికి వెళ్ళి గుహల్లోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాయి. దేవుడు ఆనాడు నియమించింది ఈనాటికి కూడా చూస్తున్నాం. సాయంకాలమున పాటుపడి తమ పనులు జరుపుకొనుటకు మనుషులు బయలువెళ్ళుదురు. యెహోవా, నీ కార్యాలు ఎన్ని విధాలుగా ఉన్నాయి, జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించావు. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. దేవుని కార్యాలు ఎన్నెన్న అని వర్ణిస్తాం. ఏ ట్రేడ్లోకి వెళ్ళినా దేవుని హస్తం మనకు కనిపిస్తుంది. ఎందులో చూచినా ఆయన యొక్క చేతి యొక్క హస్తలాఘవం మనకు తెలుస్తుంది. అంత అపురూపంగా ఆయన చేశాడు. చూడండి, శిల్పులు మీరు ఎరిగి ఉంటారు. అంటే శిల్పులు అని అంటే ఒక బండరాతిని తీసుకొని ఒక అందమైన ఆకృతి చెక్కేవారు. ఆ ఆకృతి చూసినప్పుడు మనం అనుకుంటాం, ఎంత బాగుంది ఈ విగ్రహం, ఎవరు చెక్కారో అని అనుకుంటాం. మరి ప్రతి మనిషిని నువ్వు చూస్తున్నప్పుడు ఎంత బాగుంటున్నారు మనుషులు. మరి వీరిని ఎవరు సృష్టించారు, ఎవరు నిర్మించారు, ఎవరు తయారు చేశారు? ఇది ఎన్నడైనా నువ్వు ఆలోచించావా? నీ కార్యాలు ఎన్ని విధాలుగా ఉన్నాయి, జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించావు. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉంది. ఇదిగో విశాలమైన మహాసముద్రం, అందులో లెక్కలేని జన సమూహాలు, దానిలో పెద్దవున్నాయి, చిన్నవి జీవరాశులున్నాయి. అందులో ఓడలు నడుస్తున్నాయి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నాయి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవనియు ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచు ఉన్నాయి. ఆఖరికి భూమి మీద ఉన్న జంతువులే కాదు, సముద్రములో ఉన్న జలరాశులు కూడాను తగిన కాలమున ఆహారం ఇస్తాడని కనిపెట్టుకుని ఉన్నాయి. ద హోల్ క్రియేషన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ గాడ్. ద హోల్ క్రియేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప కొరకు, దేవుని సహాయం కొరకు, దేవుని ఆదరణ కొరకు సృష్టి అంతా కూడా ఎదురు చూస్తూనే ఉంది అనేది మనం చూడగలుగుతున్నాం. నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొను, నీవు గుప్పలు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతబడును. నీవు వాటి ఊపిరి తీసేసినప్పుడు అవి ప్రాణములు విడిచి మట్టిపాలగును. ఎలా ఉంది 29వ వచనం మీకు? ఆయన ముఖం మరుగు చేసుకుంటే జంతువులు, పక్షులు, జలచరాలు కలతపడతాయట. వాటికి కూడా ఆయన ప్రత్యక్షతనిస్తున్నాడు, వాటికి కూడా తన ఎవరో తెలియజేస్తున్నాడు. ఆయన వాటి వైపు తిరిగిన కొలది అవి సంతోషించి ఆయన వైపు తిరుగుతున్నాయి అన్నాడు. సృష్టి అంతా దేవునికి స్పందిస్తోంది, ఒక మానవుడే స్పందించడం లేదు. దేవుడు ముఖం మరుగు చేసుకుంటే సృష్టి కలతపడుతుంది. దేవుడు ఊపిరి విడువగా అవి సృష్టించబడుతున్నాయి. అట్లు నీవు భూతములను నూతనపరుస్తున్నావు. యెహోవా, నీవు వాటి ప్రాణం తీసేటప్పుడు అవి ప్రాణాలు విడిచి మంటిపాలవుతాయి.
నీ మహిమ నిత్యముంటుంది గాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. ఆయన భూమిని చూడగా అది వణుకుతుంది, పర్వతాల ముట్టగా అవి పొగరాజుతాయి. జీవితకాలమంతా నేను యెహోవాకు కీర్తనలు పాడుతాను. దేవుని యొక్క కార్యాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కీర్తనాకారుడు చెబుతున్నాడు, నా జీవితంలో నేను దేవునికి కీర్తనలు పాడుతాను, నేను ఉన్నంత కాలము దేవుని కీర్తిస్తాను. ఎటువంటి అనుభవం! ఈ దినం ఆదివారం మందిరానికి వెళ్ళారా? ఈ దినం ఆదివారం మందిరానికి వెళ్ళారా? నేను ఉన్నంత కాలము నేను దేవుని కీర్తించేదను. అర్థమవుతుందా? నేను ఉన్నంత కాలము అంటే నేను పోయే కాలం కూడా ఒకటి ఉంది. నేను ఉన్న కాలమే కాదు, నేను ఈ భూమిని, దీని మీద ఉన్న 24 గంటల చక్రాన్ని విడిచి వెళ్ళే కాలం ఒకటి వస్తుంది. ఆ తరువాత ఈ కాలచక్రం నాకు అప్లై కాదు. కనుక నేను ఉంటాను, ఉన్న కాలం ఆయనతో ఉంటాను, ఈ కాలాన్ని విడిచి వెళ్తాను, అయినా ఆయనతోనే ఉంటాను. కాబట్టి నేను దేవుని స్తుతిస్తాను. ఆయనను గూర్చిన నా ధ్యానం ఆయనకింపుగా ఉండును గాక. నేను యెహోవా యందు సంతోషిస్తాను. పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక, భక్తిహీనులు ఇక ఉండపోవుదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవాను స్తుతించండి. భక్తిహీనులు పాపులు భూమి మీద నుండి ఎప్పుడు నిర్మూలమవుతారు? ప్రభువారి యొక్క రెండవ రాకడలో. ఆయనకు తిరుగుబాటు చేసిన వారు సంహరించబడతారు. 1000 ఏళ్ల పరిపాలన పూర్తయిన తరువాత అపవాది విడిచిపెట్టబడినప్పుడు కొందరు అపవాది పక్షం వహించి సజీవుడైన దేవుని కుమారునిపై తిరుగుబాటు చేస్తారు. అప్పుడు ఆయన తన నోటి మాట చేత వారిని సంహరించి వారిని పాతాళ వశం చేస్తారు, వారిని అగ్నిగుండం వశం చేస్తారు. ప్రభువు యొక్క బిడ్డలు దేవునితో నూతన భూమిలో శాశ్వతంగా నివాసం చేస్తారు. ఈ రాత్రి వాక్య ధ్యానం నేను ఇక్కడ ముగిస్తున్నాను. సృష్టి అంతా ఆయన చేత నిర్మించబడింది. సృష్టి అంతా ఆయనపై ఆధారపడి ఉంది. వాట్ అబౌట్ యూ? నీ సంగతి ఏమిటి? నీవు దేవుని చేత సృష్టించబడ్డావు. ఈ సంగతి నీవు గుర్తెరిగావా? నీవు దేవుని చేత పోషించబడతావు, దేవుని చేత సంరక్షించబడతావు, దేవుని చేతనే రక్షించబడతావు, దేవుని చెంతకు నువ్వు చేరిపోతావు. ఈ అనుభవం నీ జీవితంలో రావాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, తలలు వంచండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వాక్యం విన్న బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం. ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు, పంపించండి. యేసు నామమున వెడుతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.